శ్రీముఖిని నేను నాకు బిడ్డలు లేని లోటు హ్మ్. అంటే నాకు పిల్లలు లేని లోటు శ్రీముఖి వాళ్ళ తమ్ముడు సుశ్రుత్ హ్మ్. వాళ్ళిద్దరిని నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా. హ్మ్. ఐ ఫీల్ మదర్ హ్మ్. శ్రీముఖిని నా బిడ్డలా చూసుకుంటాను. అంటే చూసుకునే లెవెల్ నాకు లేదు. అంత ఇది లేకపోయినా ఉన్నంతసేపు నా బిడ్డలాగా చూసుకుంటా. సుశ్రుత్ అసల నేను ఫీల్ అయిపోతాను. నా తల్లి, నా కొడుకు అన్నట్టుగా ఒక హ్మ్. చిన్న బేబీలాగా తను కనిపిస్తానికి బయట అట్లే కనిపిస్తాడేమో, నాకు మాత్రం ఒక చిన్న క్యూట్ బేబీలా కనిపిస్తాడు. హ్మ్. సో, నేను వాళ్ళకి చూసుకుంటే ఒక పిన్ని లెక్క అనమాట. వాళ్ళ హుహు. అమ్మకి సిస్టర్స్ లేరు. హుహు. నాకు సిస్టర్స్ హ్మ్. లేరు. హ్మ్. ఎట్లా అయిపోయిందంటే ఇది నాకొక నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను. హ్మ్. నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. హ్మ్. ఆ! హ్మ్. ఇది శ్రీముఖి గూడా ఎక్కడో చెప్పుండకపోవచ్చు. అవును. నేను చెప్పలే. ఇంతవరకు ఎక్కడ హ్మ్. చెప్పలేదు. అంటే చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నట్టే. అంత బాగా చూసుకుంటారు. హ్మ్. 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 అంటే నన్నెప్పుడూ ఒక ఫ్రెండ్‌లాగా చూడలేదు వాళ్ళు. హ్మ్. ఒక ఫ్యామిలీ. హ్మ్. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏమి టెన్షన్‌లో ఉన్నాను, హ్మ్. వాళ్ళ తమ్ముడు గూడా కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఈ మూడ్‌లో ఉంది. ఈ మూడ్‌లో ఉంది ఈమె అని చెప్పి వాళ్ళు ఆహ్, నైట్ 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను. అయ్యో! 2:00కి నేనేం తినాలనుకుంటాను. హ్మ్. 1:00కి నేనేం తాగాలనుకుంటాను.